నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది చూడు, ఇది మాల్టాలో రూటుండా చర్చ్ మోస్తాలో ఉంటుంది. ఈ రూటుండా చర్చ్ దీని ప్రత్యేకత ఏంటి అని అంటే, సెకండ్ వరల్డ్ వార్ సమయంలో 1942 ఆ టైంలో జర్మన్ ఫ్రాన్స్ మీదుగా వార్ జరుగుతున్నప్పుడు ఈ చర్చ్ మీద ఒక మిసైల్ పడింది, బాంబు పడ్డది. ఆ బాంబు పడ్డా కూడా అది ఇప్పటికి కూడా వేయలేదు. అప్పుడు వేయలేదు, ఇప్పుడు వేయలేదు. ఆ బాంబు పడ్డప్పుడు అందులో ప్రేయర్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వందల సంఖ్యలో ఉన్నారు. ఈ బాంబు ఫెయిల్ అవ్వడమా లేకుంటే అందులో ఉన్న వాళ్ళకు భూమి మీద కొన్ని రోజులు నూకలు బాగున్నావా తెలియదు, కానీ మొత్తానికైతే ఆ బాంబు అయితే వేలలేదు, ఈ చర్చ్ కూడా వేలలేదు. సో ఇది అతి పురాతనమైన చర్చ్ మోస్తాలో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడు, ఇదే చర్చ్ అన్నమాట. మనం రోడ్ క్రాస్ చేసి మెల్లిగా అటు వెళ్తాము. ఇక్కడైతే టూరిస్టులు కూడా బాగానే మంది వచ్చిర్రు. ఒకసారి చూడండి, ఇదే చర్చ్. ఈ చర్చి వచ్చేసి 1833 సంవత్సరాలు కట్టిరట. ఈ చర్చి కట్టడానికి చాలా సంవత్సరాలు టైం పట్టిందని చెప్పేసి అని అంటుర్రు. లోపలికి ఎంట్రన్స్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది ఎంట్రన్స్. చూద్దాం, లోపలికి పోదాము. ఇందులోకి లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సింది ఉంటుంది. టికెట్ ఎంత ఉంటుందో చూద్దాము, మనం పోతే ఏర్పడుతుంది. ఇంతవరకు నేను కూడా వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. టికెట్ కోసం లైన్లో అయితే నిలబడ్డా. హలో, హౌ మచ్ ఫర్ టికెట్? It's €5, sir. సో మనం 5కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్తారు. మనకు టికెట్లు ఇచ్చిర్రు, టికెట్ తీసుకున్నా. ఇది €5 టికెట్. €5 అంటే సుమారు 500 రూపాయల పైన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారం. €1కి 110 రూపాయలు ఉంది. నేను యాక్చువల్గా వాట్ లాంగ్వేజ్ చూసారా అంటే, నేను ఇండియన్ తెలుగు అనగానే షాక్ అయిపోయాడు. ఆ మనోనికి తెలియదు కదా తెలుగు లాంగ్వేజ్. ఇండియన్ లాంగ్వేజ్ అంటే అందరికీ తెలుసు, కానీ బట్ ఇండియాలో లాట్ ఆఫ్ ద లాంగ్వేజెస్ ఉంటాయి, చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. సో అవన్నీ తెలియదు కాబట్టి వాడు షాక్ అయిపోయాడు. షాక్ అయితే షాక్ కానీ ఏదో ఒక లాంగ్వేజ్లో టికెట్ ఇరా బాబు, ఎందుకంటే వాడు ఇది ఇస్తాడు అన్నమాట. ఇంట్లో మనం చదువుకోనికి వాడు లాంగ్వేజ్ ఇస్తాడు, మనం చదువుకోవడానికి. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఇక్కడ నుంచి క్లోజ్ చేసేసారు, అటేముందో తెలియదు. బట్ ఇక్కడ బయటకు వెళ్తున్నాం మనం. ఇక్కడ నుంచి చూస్తే మోస్తా వ్యూ కనబడుతుంది. ఇది మోస్తా అనే పట్టణం, అంటే సిటీ. ఇక్కడ ఒక బెల్ ఉంది, అదే గంట. ఇక్కడ నుంచి చూడండి చర్చ్ వ్యూ కనిపిస్తుంది. అక్కడ ఏంది చూడు, పెద్ద బొక్క. పైనుంచి ఇట్లా మనం 5 ఫ్లోర్కి వచ్చినాం కాబట్టి పైనుంచి పడుతున్నా. అక్కడ కనిపించేటివన్నీ చైర్లు, ప్రేయర్ చేసేందుకు, ప్రార్థన చేసేటి. మోస్తాల పెద్ద చర్చ్, అంటే మాల్టాలో పెద్ద చర్చ్ ఇది. చాలా సంవత్సరాలు కట్టారు దీన్ని. టూరిస్టులు బాగానే వస్తుర్రు. ఇప్పుడు సమ్మర్ టైము, ఎండాకాలం బాగానే మంది వస్తారు. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది మొత్తం మోస్తా సిటీ అంటారు. యూరప్ కంట్రీలోనే మాల్టా అనేది ఒక చిన్న తుకుడ, సముద్రంలో ఉంటుంది. ఐర్లాండు, ఈ 2 తుకుడలు ఉంటాయి. ఒక చిన్న ఐర్లాండు 2 ఉంటాయి. ఒకటి మాల్టా, ఒకటి గోజో. ఈ రెండు కలిసి ఒకటే సర్కార్ రూల్ చేస్తుంది, ఒకటే గవర్నమెంట్ ఉంటుంది. అది మాల్టా గవర్నమెంటు. చిన్న ఉంటాయి. మ్యాప్లో చూసినా కానీ కనబడది మాల్టా కంట్రీ. బట్ ఈ కంట్రీ గురించి చెప్పుకోవాలంటే మనకు ఏమంటారు, చాలా వరల్డ్ వార్ అప్పుడు ఇది ఒక ప్రత్యేకతమైన కంట్రీ. ఎందుకంటే ఈ యూరప్ కంట్రీస్ అన్నీ కూడా, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇవన్నీ కంట్రీస్ కూడా, యూకే కానీ, ఈ వరల్డ్ వార్ సమయంలో దీన్ని ఒక బేస్గా చేసుకున్నాయి. ఎందుకంటే ఇది మిడిల్లో ఉంటుంది, ఒక చిన్న తుకుడ కాబట్టి. చాలా మాల్టాలో ఇండ్లు కూడా చాలా ఎట్లా అంటే ఏమంటారు, అండర్ గ్రౌండ్లో ఇండ్లు చాలా ఉంటాయి మాల్టాలో. అంటే అప్పట్లో వార్ జరిగిన దానికోసం సంకేతమా, లేకుంటే మోస్ట్ ఆఫ్ ది ఇండ్లు పాత పురాతనమైన ఇండ్లు ఎట్లా ఉంటాయంటే అండర్ గ్రౌండ్లో ఉంటాయి చాలా ఇండ్లు.
సో పైన వ్యూ అంతా ఇదే చూసిరు కదా పైన వ్యూ. ఇక్కడ పెద్ద పెద్ద దర్వాజాలు లెక్క ఉన్నాయి, అది జస్ట్ ఓన్లీ షోకేస్ కోసం పెట్టారు. చర్చ్ అనేది బగ్గ పెద్దగా ఉన్నది. కిందికి పోదాం మనం ఇప్పుడు, కింద వ్యూ కూడా చూపెడతా కింద ఎట్లా ఉంటుంది అనేది. ఇక్కడ చూడు, ఇక్కడ కూర్చోవచ్చు మంచిగా. మనం కూర్చున్నామా అయ్యాద్దు పోదామే, ఎంతసేపు కష్టపడొచ్చినా ఇంత దూరం. వీడియో మంచిగా అనిపిస్తే ఒక లైక్ కొట్టుర్రి, ఒక కామెంట్ చేయరు, ఒక షేర్ చేయర్రి. ఇవన్నీ ఉన్నాయి కదా. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్ ఇక్కడ చూడాల్సింది సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు బాంబు పడ్డది, అది ఎందుకు వెళ్ళలేదు అదొకటి చూద్దాం మనం. మరి బాంబులు ఏమైనా లోపమా, ఇంట్లో ప్రేయర్ చేసేటోళ్ళు అప్పుడు ప్రేయర్ చేసే వాళ్ళకి భూమి మీద నూకలు బాగున్నాయా చూద్దాం. ఎందుకు వేయలేదో మనకు తెలియదు, మనం ఏం సైంటిస్టులం కాదు కానీ, బట్ పేలని బాంబుని మనం చూపెట్టబోతున్నాం. ఒక్కసారి చూడాలి. ఇక్కడేదో వర్క్ నడుస్తుంది. ఇక్కడ క్యాండిల్స్ ముట్టించారు. ఈ క్యాండిల్స్ మనమేం ముట్టిస్తాం కానీ ఓ మై గాడ్. వాస్తవంగా మనం చర్చిలకు ఎప్పుడు పోము కానీ హిస్టారికల్ చర్చ్ కాబట్టి చూడనీకి వచ్చిన, మీకు చూపెట్టనీకి వచ్చిన. ఇక్కడ స్టేషనరీ ఇలా కావాల్సినవి మనకి ఏమైనా కావాలంటే మనం కొనుక్కోవచ్చు. ఇది చూడండి, ఇదే బాంబు. వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు, సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు ఇదే బాంబుని బాంబు పడ్డది ఇక్కడ. పేలుడైతే వేయలేదు కదా, భయం అవుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి వేయలేదు, ఇప్పుడు ఎందుకు వెళ్తుంది చూడండి. బాంబు అని ఉంది. సుమారు 1 క్వింటాల్ ఉండొచ్చు, క్వింటాల్ ఉంటుందో ఎక్కువ ఉంటుందో తెలియదు. ఇది అదే బాంబు కింద పడుతుంది చూడండి. ఇక కనబడుతుంది కదా, ఇదే ఆ బాంబు. ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో చూసిన బాంబు ఇదే పేలను. స్టిల్ ఇలాగే ఉంది ఇప్పటికి కూడా. అట్లా ముందుకు పోదాం. ఇంకా వరల్డ్ వార్ సమయంలో బాంబు పడిన ప్రదేశము ఇదే చర్చు. ఇక్కడ నుంచి పైనుంచి పడ్డది. మొత్తం అంతా రీకన్స్ట్రక్షన్ చేసిర్రు. బట్ ఇప్పటికైతే బాంబు ఇప్పటికి కూడా స్టిల్ అలాగే ఉంది. చూసుకోవచ్చు, నీకు వీడియోలలో కూడా మంచిగా చూపెట్టిన. మొత్తం బాంబు ఐరన్తోనే ఉన్నది, ఇనుముతోనే ఉన్నది. ఫస్ట్ టైం నా జిందగీలో నేను బాంబు ముట్టుకున్నా. అసలు చూసుడు కూడా చూడలేను, ఇదే ఫస్ట్ టైము. మీకు ఎట్లా అనిపించింది వీడియో? మంచిగా అనిపించిందా? చూసారు కదా ఫ్రెండ్స్, సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు పడ్డ బాంబు, పేలని బాంబు ఇప్పటికి ఎట్లా ఉన్నదో అదే మీకు అది చూపెట్టాలని ఈడ దాకా వచ్చిన. బయటికి వెళ్ళిపోదాం మనం, ఇంకేంది ఎగ్జిట్. చర్చి కూడా మంచిగా ఉంది కదా. మన వీడియోలు మీకు నచ్చినట్టయితే అట్లనే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే వేయర్రి. బాయ్. అట్లనే ఒక లైక్ అయితే వేయర్రి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ ఇటువంటి అద్భుతమైన వీడియోలు మీరు ఎప్పుడు ఎక్కడ చూడలేకపోవచ్చు. వీడియోలు చాలా చూస్తారు కానీ నేను పెట్టిన వీడియోలు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. బికాస్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియోస్ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రాదు కదా. అర్థం చేసుకోరు ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్, బాయ్.